క్రీస్తు సంఘమైనటువంటి మీ అందరికీ కూడా రాజమండ్రి నగరంలోని రామదాస్పేట ఏరియా క్రీస్తు సంఘం పక్షముగా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి నన్ను ప్రేమించి మీ మధ్యకు ఆహ్వానించినటువంటి ప్రియ సహోదరులు పిఏ రావు గారు బ్రదర్, అలాగే వారి యొక్క కుటుంబానికి కూడా ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు ఈ యొక్క వేదికను పంచుకుంటూ ముందుగా వాక్యమును అందించిన సోదరులు ఆర్ సత్యం గారికి వందనాలు. ప్రియ సోదరులారా, సహోదరులారా, మీ యొక్క దైవజనులు ఒక మంచి మాట చెప్పారు. ఏంటనంటే, ప్రతి సంవత్సరం ఈ సెలవులు ముగింపు టైంలో సంఘాన్ని బలపరుచుకోవాలని 3 రోజులు పగలు రాత్రుల్లో ప్రత్యేకమైన సువార్త కూడికలను మేము ఏర్పాటు చేసుకుంటాం అనేటువంటి మాట. ఎంత గొప్ప అవకాశం, ఎంత గొప్ప ఆలోచన. సంఘము ఎప్పుడు బలపడుతుందనంటే, ఎంతగా ఎక్కువ దేవుని యొక్క వాక్యమునకు సంఘము తమ హృదయాన్ని ఇస్తూ ఉంటారో, సంఘమును వాక్యం ద్వారా పోషించాలని దైవజనులు తప్పిస్తూ వారు ఎంతో త్యాగపూరితముగా ఇంత మంచి పరిచర్యను వారు చేస్తున్నప్పుడు, సంఘము అలాగే సువార్థికులు ఒకే మాట మీద, ఒకే తాటి మీద వారు నడుస్తూ ఉంటే, ప్రతి స్థానిక సంఘం వాక్యములో, నాణ్యమైనటువంటి విశ్వాసములో, సంఖ్యలో అభివృద్ధి చెందుతుంది. వాస్తవానికి జొన్నల గరువులో వీరి తండ్రి గారి నుంచి, అంటే మీ దైవజనులు, ఆత్మీయులు, వారి యొక్క హయాము నుండి ఎంతో గొప్ప సేవ ఇక్కడ జరిగింది. వారి కుమారులైనటువంటి సోదరులు పిఏ రావు గారి ఆధ్వర్యంలో, వారి నడిపింపులో మరింత ఉన్నత శిఖరాలకు స్థానిక సంఘం చేరుకుంటుంది. ఇంకా అనేక మందికి మీరు మాదిరిగా ఉన్నారు, ఉండబోతున్నారని సంతోషంతో నేను మీతో కొన్ని విషయాలను పంచుకోవాలని భావిస్తున్నాను. ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగము ఆనాడు చెరలో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకి దేవుడు ఎలాంటి హెచ్చరికలను ప్రవక్త అయిన ఆమోసు ద్వారా ఇచ్చి ఉన్నాడో ఈరోజు మనం గుర్తు చేసుకోవటం ద్వారా ప్రస్తుతమందు మనమును ఒక చెర నుండి విడిపించబడ్డాం. పాపపు చెర. పేతురు రాస్తూ అంటాడు, 1 పేతురు 2:9, మీరు అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదలయ్యారు, విమోచించబడ్డారు అని మాట్లాడతాడు. అంధకార సంబంధమైన అధికారము చెర. ఏ చెర? ఎవరి చెర? సాతానుని చెర, పాపపు చెర. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా 430 సంవత్సరాల వరకు పైచిలకు ఐగుప్తు చెరలో బానిసలుగా మగ్గినటువంటి వారికి దేవుడు మోషే అనేటువంటి ఒక గొప్ప ప్రవక్త ద్వారా ఒక విమోచనను అందించి వారికి వాగ్దానము చేసినటువంటి దేశము, పాలు తేనెలు ప్రవహించు దేశం అయినటువంటి కనానుకు ఏ విధంగా నడిపించుకుని వెళ్ళాడో, అక్కడికి వెళ్ళాక దేవునికి ప్రజలుగా ఉండడానికి బదులు వారు అవిశ్వాసానికి, భక్తిహీనతకి గురై తదుపరి కాలంలో చెడిపోవటాన్ని బట్టి ముందటి చెర కంటే దారుణమైన హింసలకు గురైన చెరలోనికి ఇశ్రాయేలీయులు నెట్టివేయబడ్డారు. ఇది ఆత్మ సంబంధమైనటువంటి కోణములో మనము చూస్తూ ఉంటే, మన యొక్క ఆత్మీయ స్థితి ఒకప్పుడు పాపం వలన మరణకరమైనటువంటి అధికార బలము కలిగినటువంటి సాతానుని యొక్క చెరలో ఉన్నటువంటి మనల్ని ప్రభువైన యేసు
సశరీరుడిగా భూమి మీదకి వచ్చి ఆయన పరిశుద్ధుడిగా, పాపరహితుడిగా, నీతిమంతుడిగా జీవించి మనుషుల యొక్క పాపమును తీసివేయడానికి కావలసిన అర్హతలు ఆయన యందే ఉండగా, ఆ ప్రభువే మనుషులందరి పాపము యొక్క ప్రతిఫలమైన మరణమును ఆయన మీద వేసుకున్నాడు. ప్రభువారు మరణించాడే కానీ మరణమును, పాపమునకు జనకుడైన సాతానుని ఆయన పునరుద్ధానమును బట్టి ఓడించేశారు. ప్రభువారు వేటిని జయించారమ్మా? ఓడించారు. మరణమును జయించటము ద్వారా, మరణానికి కారణమేది? పాపము వలన వచ్చు జీతము మరణం. కాబట్టి మరణానికి కారణమేది? పాపం. ఓకే, ఈ పాపం అనేటువంటి పరిస్థితికి, అవిధేయతకు, అతిక్రమాలకి, అపరాధాలకి ఈ పాపమునకు జనకుడు ఒకడున్నాడు. మరలా వెనకాల ఒకడు. ఎవరు వాడు? సాతానుడు. కాబట్టి ప్రభువారు మరణమును జయించటము ద్వారా మరణమునే కాదు, మరణమునకు కారణమైన పాపమునకు అధిపతి అయినటువంటి సాతానుని కూడా జయించారు. కాబట్టి ఇప్పుడు క్రీస్తునందు ఉన్నటువంటి ఎవరైనా ఆయన మరణము యొక్క సాదృశ్యమైనటువంటిది బాప్తిస్మమై ఉండగా, బాప్తిస్మము ద్వారా ఎవరైతే పాప క్షమాపణ పొంది ఉన్నారో వారు ఆత్మ సంబంధమైనటువంటి పాపపు చెర నుండి విమోచింపబడి ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క పరిధిలోనికి, క్రీస్తు శరీరమును సంఘములోనికి, ఒక నూతనమైనటువంటి స్థితిలోనికి వచ్చి ఉన్నారు. అలాగే మనం ఇక్కడ పరిశుద్ధులమై సంఘమై ఉన్నాం. సంఘం అంటే బై డెఫినిషను అదే. సంఘము అంటే అర్థం ఏంటమ్మా? సంఘాలు చాలా ఉన్నాయి లోకములో. ఉన్నాయి లేవా? సంక్షేమ సంఘాలు ఉన్నాయి, డ్వాక్రా సంఘాలు ఉన్నాయి, రైతు కూలీల సంఘాలు ఉన్నాయి, యూనియన్ సంఘాలు ఉన్నాయి, ఎన్నో కోకొలలు. కానీ ఈ సంఘము యొక్క నిర్వచనం ఏంటంటే, రోమీలకు రాసిన పత్రికలో రాశాడు కదా, తీకండి 1:1. అలాగే 1 కొరింథీ 1:1-2 చూస్తే సంఘం అంటే ఏంటి? సంఘం అంటే క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఒకప్పుడు పాపములు ఉన్నంతకాలం మనలో పరిశుద్ధత లేదు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధత లేకుండా ఉంటాడో ఆ వ్యక్తి దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి ఇష్టలుగా ఉండేటువంటి వారు పరిశుద్ధులై ఉండటము అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. అలాగ పరిశుద్ధులుగా జీవించడానికే పిలువబడ్డాం. ఇక్కడ ఈ జొన్నల గరువు క్రీస్తు సంఘము కూడా క్రీస్తునందు పరిశుద్ధపరచబడిని, పరిశుద్ధమైన స్థితిని అలంకరించుకున్నటువంటి వధువుగా, సంఘంగా ఇక్కడ ఉన్నవారు ఉన్నారు. నాకు తెలిసి ఇక్కడ చాలామంది బాప్తిస్మం ద్వారా రక్షణ పొందిన వారు ఎక్కువ మంది ఉన్నారని నేను భావిస్తున్నాను. అయితే ఒక విషయం, క్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డాము, బాప్తిస్మం పొందాము, సంఘము అని అనుకుంటున్నాము. ఆ అనుకునే భావన, బాప్తిస్మంతో సరిపెట్టేసే భావన కరెక్టేనంటారా? కరెక్ట్ కాదు. మనం పొందినటువంటి ఆ యొక్క పాప క్షమాపణను, పాపరహితమైన స్థితిని, మనము కలిగి ఉన్న నీతి అనేటువంటి స్థితిని, మనము మరణము వరకు కూడా ఆ స్థితిని ఏం కలిగి ఉండాలి? కాపాడుకుంటూ ఉండాలి, కాపాడుకోవాలి. మరణము వరకు సహించాలి. మన మరణ పర్యంతము మనము ఈ యొక్క నాగట మీద చెయ్యి పెట్టాక మరల లోకం అనేటువంటి వెనక వైపుకు మనము తిరగకూడదు. కానీ విచారకరమైన సంగతి ఏంటో తెలుసా ప్రియ సోదరులారా? మేము క్రైస్తవులము, మేము విశ్వాసులము అని అనుకుంటున్నటువంటి వారు కూడా లోక సంబంధమైన ప్రభావాలకి గురై దేవుని యొద్ద నుండి మనము పొందుకున్న రక్షణను, ఆ విమోచనను, ఆ అందమైనటువంటి స్థితిని, ఆ దేవునికి పరిమళ వాసనగా ఉండే స్థితిని అల్పమైన వాటి కోసం కోల్పోతూ ఉన్నటువంటి
ప్రజలు ఈ రోజున ఎక్కువ అవుతూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైన రోజుల్లో, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మానవులను తన యొక్క సాంప్రదాయకమైనటువంటి 3 ఆయుధాలను ఇంకా సాతానుడు ప్రయోగిస్తూనే మనుషులను మరలా చెరలోనికి నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. సాతానుడు ప్రయోగించే 3 ఆ సాంప్రదాయమైన ఆయుధాలు ఏంటి? మొదటి యోహానులో చెప్తాడు, 3 ఆశలు చెప్తాడు. ఏంటి? నేత్రాశ, రెండవది శరీరాశ, మరొకటి జీవపు డంబం. మొదటి నుండి ఈ 3 మానవాళిని దేవునికి దూరం చేస్తుంది. మనం వాస్తవానికి మాట్లాడుకుంటే ఇక్కడంటే ఇక్కడే కాదు, అన్ని చోట్ల, చాలా చోట్ల, ఈవెన్ మా స్థానిక సంఘాల్లో కూడా ప్రజలు ఎలాగుంటున్నారనంటే, విశ్వాసులు చక్కగా వాక్యం వింటున్నారు, టెన్షన్గా ఆరాధనలకు వస్తున్నారు, కానీ సంఘమును అనగా ఈ యొక్క ఆరాధన స్థలము దాటి వెళ్ళాక మన యొక్క చదువులలో కానీ, ప్రయాణాల్లో కానీ, ఉద్యోగంలో కానీ, కూలి పనులు చేసే చోట్ల కానీ, లేదా వ్యాపారాల్లోనే కానీ, లేదా వ్యవసాయాల్లోనే కానీ, ఎక్కడికైనా ఇక్కడ నేర్చుకుని ఎలా జీవించాలి అని చెప్పుకుంటున్నటువంటి లైఫ్ బయటికి వెళ్ళాక అంతగా ఉండటం లేదు. లోకం ఎలా జీవిస్తుందో ఆ లోకంలో కలిసిపోయి జీవిస్తున్నారు. మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారమే, అదే సమయంలో ప్రత్యేకముగా ఉండడానికి కూడా పిలువబడ్డాం. ఎలాగ ఉండడానికి? ప్రత్యేకం. అందుకనే దేవుని బిడ్డలు మాట తీరులో ప్రత్యేకత కనపరుస్తారు, చూపులో ప్రత్యేకత ఉంటుంది, ఆలోచనలో ప్రత్యేకత ఉంటుంది, నడతలో ప్రత్యేకత ఉంటుంది, వస్త్రధారణలో ప్రత్యేకత ఉంటుంది, భాషలో, ఉచ్చారణలో, అలవాట్లలో, అన్నిటిల్లో వారు ప్రత్యేకతను నిలుపుకుని ఉంటేనే ఈ బురదలాంటి లోకములో స్వచ్ఛమైనటువంటి పుష్పముల వలె మనము దేవుని దృష్టికి కనబడతాం. ఈరోజు మనము ఆమోసు గ్రంథము నుండి ఒక ప్రాముఖ్యమైన 3 విషయాలని మనము నేర్చుకొనబోతున్నాం. ఈ ఆమోసు అనేటువంటి ప్రవక్త ప్రవచనాలు ఇశ్రాయేలీలు, త్రోవ తప్పిపోతున్న ఇశ్రాయేలీలు, లోకాశలలో పడిపోయిన ఇశ్రాయేలీలు, నైతికంగా పతనమైనటువంటి దేవుని ఇశ్రాయేలీలు, భక్తి విషయంలో పతనమైనటువంటి ఇశ్రాయేలీల్ని మరలా బలపరిచి స్థిరపరచడానికి అనేకమైన హెచ్చరికల ద్వారా దేవుడు ఆమోసును ఉపయోగించుకుని మరలా నా చెంతకు రండి నా ప్రియ జనాంగమా అని చెప్పే సందేశమే ఇక్కడ ఉంటుంది. మనము చూస్తే ఈ యొక్క చదవబడినటువంటి వాక్య భాగమును మనము చూస్తే 8వ అధ్యాయము 11వ వచనములో ఉన్నటువంటి మాటను మనము కాసేపు ఆలోచన చేసి దానిని బట్టి ఆ దుస్థితికి ఏ విషయాలు కారణమవుతాయో అనేటువంటి విషయాలని మనము 3 విషయాల ద్వారా నేర్చుకుందాం. ఓకేనమ్మా? దానికి అందరూ ఆత్మీయంగా సిద్ధపడి ఉన్నారు కదా? కనుక నిశ్శబ్దముగా మీ చెవులకు, హృదయానికి, కళ్ళకు, మనస్సును అర్పిస్తూ దేవుని సన్నిధిలో మీరు ఇదే విధేయతతో ఈ పాఠం అయ్యేంత వరకు సహకారం అందించి మీరు బలపడి నన్ను కూడా బలపరచాలని కోరుచున్నాను. ఓకేనమ్మా? సరే, ఈ 11వ వచనములో మనము చూడబోయేటువంటి అంశమును మనము ఒకసారి ఆలోచన చేద్దాం. అక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు, దేవుడు చెప్పమన్న మాటనే మాట్లాడుతున్నాడు. 9వ వచనములో మాట్లాడితే ఈ సెంటెన్స్ యొక్క ప్రారంభము ఇది ఎవరి డైలాగుగా కనిపిస్తుంది? చూడండి, 9లో ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా అన్నాడు. కాబట్టి ఈ సెలవిచ్చే మాటలు, పలుకుతున్న మాటలు ఎవరవమ్మా? ఆమోసు సొంత జ్ఞానముతో మాట్లాడిన మాటలా? కాదు. ఎవరివి అవి? తండ్రి అయినటువంటి దేవుడు ఆయన సెలవిచ్చినటువంటి మాట. ఏంటి ఆ మాట? 11వ వచనం వచ్చేటప్పటికి రాబోవు దినములందు దేశములో నేను అమ్మా కరెక్ట్గా పలకాలి. అది క్షేమమా క్షామమా? ఈ క్షేమం అన్నాడు ఏంటండి? క్షేమం అంటాం అనేసి ఏంటి? క్షేమం అనే పదం తెలుసు, క్షామం అనే పదం కూడా ఉందా బైబిల్లో? తెలుగులో ఉంది.
క్షేమం అంటే తెలుసు మనకి. క్షేమము అంటే భద్రత కలిగి ఉండటం, సేఫ్గా ఉండటం కదమ్మా. ఓకే, మరి క్షామం ఏంటి? క్షామం అంటే అర్థము కరువు. ఓకే, కరువు అంటే తెలుసు కదా. కరువు కాటకాలు నీరు వర్షాలు లేని చోట్ల ఉంటాయి ఎక్కువ. కరువు పంటలు పండవు. కరువు అంటే వర్షాలు లేకపోవటమే. వర్షం లేకపోయిన భూమిలో తడి ఉందనుకోండి, ప్రక్కన ఏదైనా నది ప్రవహిస్తూ ఏదైనా ఒక మంచి కొలను చెరువులు లాంటివి ఉంటే, పోనీ వర్షం లేకపోయినా వేర్ల ద్వారా నీరు అందుతుంది కాబట్టి చెట్లు మొక్కలు పంటలు ఏం కలిగి ఉంటాయి? ఎంతో కొంత సారం కలిగి ఉంటాయి. కానీ కొన్ని భూములు ఉంటాయి, ఈ బంజరు భూములు, మైదాన భూములు, కొన్ని చోట్ల చూస్తే అక్కడ బాగా డ్రై ల్యాండ్స్ అన్నమాట. అవి పొడిబారిపోయిన నేలల్లో. అవి ఆ నేలలు దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి తెలుసా? వర్షం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తాయి. మబ్బులు దిట్టంగా కంపుకొని మళ్ళా గాలికి అలాగే ఎగిలిపోతే ఆ రైతులు, అక్కడున్న జంతువులు ఎంతో నిరుత్సాహంతో ఉంటారు. అయ్యో మాకు నీరు లేదని దాహంతో. కాబట్టి కరువు ఎక్కువైతే ఓకే, పంటలు పండవు. పంటలు పండకపోతే మనుషులకు తిండి గింజలు ఉండవు. ఈ పంటలు పండితే, పంటలు కోసుకుంటే మిగిలిన గడ్డి ఏం తిని బతుకుతాయి? పశువులు తిని బతుకుతాయి. కాబట్టి వర్షాలు లేకపోతే మానవులకే కాదు ఆహారం కొరత, ఈవెన్ జంతువులు కూడా ఆకలి కలమటిస్తాయి. ఇప్పుడు ఆకలి అంటే తట్టుకోవచ్చు. ఒక మనిషి 24 గంటలు కంటిన్యూస్గా నీరు లేకుండా బ్రతకగలడా? 2 రోజులు నీరు లేకుండా ఉంటే బాడీ చాలా ప్రమాదానికి గురవుతుంది. నీరు లేకపోతే బాడీ ఏం చేసుకుంటుందంటే తన రక్తంలో ఉన్నటువంటి తడినే మరలా లాక్కుంటుంది, అది సరఫరా చేసుకుంటుంది. నీరు బాగా అయిపోయింది అనుకోండి, బలహీనంగా చెమట ద్వారా, మూత్రం ద్వారా వెళ్ళిపోతుంది. ఇంకా బాడీ డీహైడ్రేట్ అవుతే, అనగా అసలు నీరు లేని స్థితిలోనికి వెళ్ళిపోతే, వడదెబ్బ తగిలితే, బాడీలో నీరు లేకపోతే 2-3 రోజుల మనిషి ప్రాణాలు కోల్పోతాడు. మనిషి ఇలా ఉంటే జంతువులు కూడా నీరు లేకపోతే చనిపోతాయి. అర్థమైందా? అంటే కరువు తీవ్రమైతే ఏంటి వస్తుంది? ఏమొస్తుంది? చావు వస్తుంది. ఇక్కడ దేవుడు, ఇశ్రాయేలీయులారా, మీరుంటున్న దేశంలో రాబోయే రోజుల్లో త్వరలోనే నేనే పుట్టిస్తా. ఏంటో తెలుసా? క్షామము పుట్టిస్తా. క్షామం అంటే డ్రాట్ అంటారు ఇంగ్లీష్లో, లేదా ఫ్యామైన్ అంటారు. ఫ్యామైన్ అన్న డ్రాట్ అన్న అర్థము కరువు అన్నమాట. కరువు అన్న క్షామమన్న ఒకటే, క్షేమము కాదు. ఇప్పుడు దేవుడే ఏమని మాట్లాడుతున్నాడంటే, మీ దేశంలో నేనేం పుట్టిస్తాను? కరువు పుట్టించబోతున్నాను. అదే కరువు చూడండి 2వ లైన్లో. అది అన్నపానములు లేకపోవటం వలన కలుగు కరువు కాక, క్షామము కాక, యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇది ఎవరి వాక్కో తెలుసా? ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు కరువు గురించి మాట్లాడుతున్నాడు. అదేంటండి బాబు, దేవుడు కరువు గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు ఎప్పుడు సస్యశ్యామలంగా మీరు వర్ధిల్లండి, పచ్చగా ఉండండి అని ఆశీర్వాదం ఇవ్వాలి. కానీ మరలా ఏంట్రా దేవుడు ఇక్కడ కరువు ఇస్తానంటున్నాడు? కరువు అంటే అర్థం ఏంటి? మరలా మరణమే కదా, చావే కదా, యాతనే కదా, అది ఇస్తానంటున్నాడు ఏంటి? చెప్పండి. మన దేవుడు ఎంత దయామయుడో, ఎంత కరుణామయుడో, ఎంత హెచ్చరికలు చేసినా, ఎంత బుజ్జగించి మాట్లాడినా, ఎన్ని దీవెనలు ఇచ్చినా, అరే నన్ను నమ్ముకోండి, నన్ను విశ్వసించండి, నా వాక్యాన్ని బట్టి నడవండి అని చెప్పినా కానీ మార్పు లేనప్పుడే దేవుడు ఈ భాషలోకి వస్తాడు. అప్పుడే దేవుడు కోపపడతాడు.
నోవాహు దినాల్లో చూడండి, నోవాహు ద్వారా ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు దేవుడు సువార్తను అందించాడంట చెప్పండి? ఎన్ని సంవత్సరాలమ్మా? నోవాహు ఆయన కుటుంబం ద్వారా ఇంచుమించు మాట్లాడరేటండి 120 సంవత్సరాలుగా దేవుడు సువార్త ద్వారా రాబోయే రోజుల్లో జలప్రళయం రప్పించబోతున్నాడు, మారండి, ఇదిగో మీకోసమే నేను ఈ వాడను తయారు చేయమన్నాడు దేవుడు. ఏ వాడ? ఒక పెద్ద వాడ, ఒక పడవ మీకోసమే. అందులోకి ఎక్కినవాడు ఈ జలప్రళయములోనికి గురి కాకుండా తన ప్రాణాలను దక్కుకునే అవకాశం ఉందరా అని చెప్పినా, అన్ని సంవత్సరాలు చెప్పినా కానీ మనుషులు మాట విన్నారా? దేవుడు చాలా మటుకు దీర్ఘశాంతము చూపుతాడండి. ఈనాడు క్రైస్తవ సంఘము మీద కూడా, ఈ యుగములో కూడా దేవుడు మనుషులలో ఆ దీర్ఘశాంతాన్నే కనిపెడుతూ ఉన్నాడు. పేతురు రాస్తూ 2 పేతురు 3వ అధ్యాయములో ఏమన్నాడంటే, ఆమోసుకు మరలా వస్తాను, వదలకండి, ఆమోసు గ్రంథానికి నేను మరలా వస్తాను. పేతురు గ్రంథం, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, పేతురు 3:9 మనము చూస్తే ఒక హెచ్చరిక ఉంది. మనుషులందరూ అనుకుంటున్నటువంటి ఆలోచనే అది. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడనూ నశింపకూడదని నిశ్చయింపక, ఎవరు నశింపవలన నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దేవుడు ఏం కలిగి ఉన్నాడండి? మన ఎడల దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఎక్కువ కాలం సుదీర్ఘంగా సహనం కలిగి ఉంటున్నాడు మనపై. మనము చేసిన అపరాధములను బట్టి మనల్ని ఏ చెర నుండి విమోచించాడో మరలా మనం అదే పాపపు చెరకి, కడగబడిన పంది ఎలాగైతే మరలా అదే బురదలోనికి చేరుతుందో, మనల్ని కూడా క్రీస్తు రక్తములో కడిగేక కూడా లోకాశులలోనికి ఎవరైతే తిరిగి వెళుతున్నారో వారి ఎడల దేవుడు వెంటనే తన ప్రతాపం చూపట్లే, వెంటనే వారిని శిక్షించట్లే. హెచ్చరిస్తున్నాడు. అలాగే దీర్ఘశాంతము చూపుతున్నాడు. ఆమోసు దినాల్లో కూడా అదే. దేవుడు మరల వచ్చాడు ఆమోసు. దేవుడు తన దీర్ఘశాంతము చేత ప్రజలను సహిస్తూనే ఉన్నాడు, కనిపెడుతూనే ఉన్నాడు. ఇదిగో నేను నోవాహుతో ఆ రోజు చెప్పినటువంటి మాట ప్రకారము మార్పు లేనటువంటి వారిని నేను ఎలాగైతే నీళ్ల ద్వారా, జలము ద్వారా, జల ప్రళయము ద్వారా సంహరించానో ఇంకా ముందు ఎప్పుడు కూడా నేను మానవులను అలాగ చంపనని దేవుడే ఒక నియమం పెట్టుకుని ఉన్నాడు. ఆ నియమాన్ని బట్టే మనం ఎలాగైనా బతికి బట్టగలుగుతున్నాం తెలుసమ్మా. ఈ మాటలు నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనం అనుకుంటున్నటువంటి భక్తి అని సరిపెట్టుకోకుండా మనము ఇక్కడ ఏదైతే నేర్చుకుంటున్నామో దానిని వాస్తవికంగా మన యొక్క జీవితాలలో కలిగి జీవించాలని. దేవుడు ఇక్కడికి వచ్చాక ఈ 1.5-2 గంటల మన యొక్క భక్తి జీవితానికి మురిసిపోడు కానీ, నువ్వు 24 గంటలు ఈ వారమంతా, నెలంతా, సంవత్సరమంతా, నీ జీవితమంతా నీవు లోకములో బ్రతుకుతూనే ఎంతవరకు దేవునికి యొక్క వాక్యమునకు లోబడుచు జీవిస్తున్నావో దానిని దేవుడు తీసుకుంటాడు. ఆ జీవితం బాగుంటేనే నేను దేవునికి సువాసన వస్తాను, ఈ కాసేపటి దానికి కాదు. కాబట్టి సంఘము విశ్వాసములో దైవికమైన నడవడికలో ఎంతగా బలపడితే దేవునికి అంత ఆనందము. మనం బలపడాలని చెప్పడానికి ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి దేవుడు క్షామము కలుగు చేస్తా, మీ దేశంలో నేను కరువు కలుగు చేస్తా రాబోయే దినాలలో. అది అన్నపానములు లేని కరువు కాదు కానీ నా వాక్యమును మీకు దక్కకుండా చేస్తానంటున్నాడు. ఆ కరువు వస్తుందంట. దేవుడు ఎలా చేయగలడు తన వాక్యమును? ఈ రోజుల్లో అంటే మనకి 66 పుస్తకాలు కలిసినటువంటి ఈ గ్రంథం ఉంది. కానీ పూర్వకాలంలో వారి యొక్క గ్రంథాలు, విశ్వాసం ఎలా ఉండేదా? ఈ పుస్తకంతో ఉండేదా? ఉండేది కాదు.
పంచకాండములు ఒక్కొక్కటి ఒక్కొక్క పుస్తక రూపంలో ఉండేవి. ఏదండి అవి? ఆదికాండం, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశం, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క దానిలో. ఇవి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఎవరు? ఈ శాస్త్రులు, పరిశీలు అనేటువంటి వారు, ధర్మశాస్త్రోపదేశకులు, ఈ యాజకత్వంలో ఉన్నవారు, వారికి మాత్రమే తెలుసు. అందరి యాజకులు కూడా కాదు. మరలా అందులో తెగలు ఉంటాయి లేవి వంశీకులలో. కాబట్టి వీరికే వాక్యం తెలుసు. కాబట్టి వీరు ఏదైతే నేర్చుకుని చెప్తారో ప్రజలకి, వారు అదే విని నమ్మి వెళ్ళిపోవాలి అంతే. ప్రతి వాళ్ళ చేతిలో బైబిల్ లేవు. ఈ రోజున గొప్ప అవకాశం ఏంటో తెలుసమ్మా? ప్రతి వారికి ఒకటి కంటే ఎక్కువే కావలసిన బైబిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ నా బైబిల్ నాతో పాటు బరువు అనుకుంటే, ఈవెన్ మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్స్లో కూడా ఏముంది ఇప్పుడు? బైబిల్ యాప్ ద్వారా మీరు చక్కగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి లేవా? ఎంత అవకాశం ఉంది నా మొబైల్. ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మనకి. అయితే దేవుని వాక్యం ఎలా ఉండకుండా పోతుంది మాకు? అది ప్రశ్న. దేవుడు తన యొక్క వాక్కుని ప్రవక్తలకి దర్శనము ద్వారా అందిస్తూ ఉండేవాడు, స్వయంగా మాట్లాడుతుండేవాడు. ఇప్పుడు దేవుడే మాట్లాడటం మానేస్తున్నాడు అన్నమాట. ఎందువలన? ప్రవక్తలు బాగోలేరు. పోనీ ప్రవక్త ఒకడు బాగుంటే ప్రజలు బాగోలేరు. కాబట్టి దేవునికి బాధ కలిగింది. మీ పిల్లలే మీ మాట వినకుండా వారు మిమ్మల్ని బాధ పెడతానే ఉన్నారనుకోండి, వాళ్ళు పెద్ద అయ్యాక కూడా దురలవాట్లు గురైపోయి తండ్రి మాట తల్లి మాట పెడచెవిన పెడుతూ ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు కూడా అంత బాగా మాట్లాడతారా? బాధ వస్తుంది. అలిగినప్పుడు చూడండి, అలుగుతూ ఉంటే మనుషులు చిన్న చిన్న వాటికి అలిగేస్తూ ఉంటారు. అలిగినప్పుడు ఎలా ఉంటారు? మాట్లాడుకుంటారా? ఏదో కొద్దిగా ముభావంగా ఉన్నట్టు ఉంటారు. దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రజలారా, నేను మీకు ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నానే, ఎంతగా ప్రేమించేనే, నేను ఇంతగా ప్రేమించి మీకు కావలసినవి ఇస్తున్నా. ఒక్కొక్కసారి మీరు తప్పడడుగులు వేసి పాపము చేసినప్పుడు సైతము నేను ఓర్చుకుంటూ దీర్ఘశాంతముతో ఉన్నానే, అయినా కానీ మీరు ఇంత నిర్దయగా కృతజ్ఞులైపోయి నాకు లోబడకుండా ఉంటున్నారా? కాబట్టి ఇంకా నేనంటేనే మీకు గిట్టనప్పుడు నా మాటలు మీకెందుకు? కాబట్టి నా మాటలను మీకు ఇంకా ఆగిపోతాయి, ఆ విషయంలో కరువు రాబోతుందని చెప్పాడు. ఈరోజు మనకు వాక్యము చేతిలో ఉంది కదా అనుకుంటున్నావేమో, కానీ దేవుని యొద్ద నుండి తన కుమారుడైన క్రీస్తు ద్వారా సంఘములో అనేక విషయాలలో ఆశీర్వాదములు ఉన్నాయి కదా, ఆట్లకి కరువు వస్తుందేమో గమనించుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని మాటలు మాకు వద్దండి. దేవుని ఆశీర్వాదాలకి కరువు వచ్చినా వీ డోంట్ కేర్. లోకములు అందరు బతకట్లేదా? విగ్రహారాధికులు బతకట్లేదా? అన్యాయస్తులు బ్రతకట్లేదా? మేము అలాగే బ్రతుకుతాం అనుకుంటున్నారా? అది శాపగ్రస్తం. ఇప్పుడు దేవుడు ఇక్కడ అంటున్నాడు ఆమోసు ద్వారా, నేను మీ దేశంలో కరువు రప్పిస్తాను అన్నాడు. ఆ ఆత్మ సంబంధమైన కరువు ఈ రోజున మనకి కూడా రాదని గ్యారంటీ ఏంటి? ఆత్మ సంబంధమైన కరువు అంటే అర్థము చెప్పాను కదా. సంఘములో తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు రావలసినటువంటి అనేకమైన ఆశీర్వాదములను మన అజ్ఞానమును బట్టి, మన పాపములను బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించకుండా ఉన్నాడు అనుకోండి, అది నష్టము కాదా? ఆశీర్వాదం అంటే మనుషులు అనుకుంటున్న ఆశీర్వాదం ఏది తెలుసా? ఎవరికన్నా బాగా డబ్బులు కలిసి వస్తే దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడో అన్నాడు. దేవుని నమ్మని అన్యులకు కూడా ఉన్నాయి కోట్లు, సంబరపడద్దు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడండి, అదే కదండి ఆశీర్వాదం. ఆరోగ్యం ఇచ్చాడంటే శరీరానికి అదే ఆరోగ్యం అనుకోకు. విగ్రహారాధికులు కూడా 100 ఏళ్ళు బతుకుతున్నారు, గమనించుకో. కాబట్టి భౌతికమైన సిరి సంపదలో ఆయుష్, ఆరోగ్యమే మీరు నిజమైన ఆశీర్వాదములను అనుకోకూడదు. నిజమైన ఆశీర్వాదములు ఏంటంటే ఎఫ్సి 1 చెప్పాడు కదా, నిజమైన ఆశీర్వాదాలు ఏంటి? తీకండి అమ్మ. నిజమైన ఆశీర్వాదములు ఏంటి? దేవుని యొక్క బిడ్డలుగా మనము తయారయ్యామంటేనే అది ఆశీర్వాదం. దేవుని కుమారులుగా, ఆయన రాజ్యపు హక్కుదారులుగా, దేవుడైన
తండ్రి అయిన దేవుని కుమారుడైన క్రీస్తు యొక్క సంఘములో మనం ఉన్నామంటేనే అది ఆశీర్వాదకరం. ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కలిగిన మనము వాటి విషయంలో కరువు రాబోతుందేమో. ఈ ఆత్మ సంబంధమైన కరువు ఎలా వస్తుందంటే ఫస్ట్ పాయింట్ నేను మీకు నేర్పుతాను. చాలా ఉన్నాయి చెప్పవలసినవి, అయితే మీకు అవసరమైనటువంటి విషయాల్ని నేను బైబిల్ ద్వారా చూపించి తెలియచేస్తాను. మొదటి పాయింట్, ఆత్మ సంబంధమైన కరువు ఎప్పుడు వస్తుందనంటే, వింటున్నారా, ఎప్పుడు వస్తుందంటే లోకాశలు ఎక్కువైనప్పుడు వస్తుంది. ఫస్ట్ పాయింట్, ఆత్మ సంబంధమైన కరువు ఎప్పుడు వస్తుందమ్మా? ఎప్పుడు వస్తుంది? లోకాశలు ఎక్కువైనప్పుడు, దేవుని ఎడల గురి లేనప్పుడు వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. దానికి చదువుదాం ఒక మాట. లోకాశలు ఎక్కువైపోతే కరువు వస్తుంది, శాపమే, దేవుని ఆశీర్వాదం ఉండదు. కరువు అంటే నిజంగా వర్షాలు రాని కరువు కాదు. మరలా చెప్తున్నా, దేవుని వాక్యమును మనము పొందలేము, ఆ వాక్యపు బలమును పొందలేము. అదే కరువు, అదే కరువు. ఆమోసు గ్రంథములోనే ఒకసారి 6వ అధ్యాయానికి వెళదాం. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయానికి వెళదాం. పక్కవైపు ఉన్నదే అదే చూడండి అమ్మా. ఆమోసు 6వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతాను. లోకపు కోరికలు, లోకాశలు ఎక్కువైపోతే శాపమే. ఫస్ట్ పాయింట్ నేర్చుకుంటున్నాం. ఏంటి చదవమంటారా? 1వ వచనం చదవనా? ఓకే, ఏముందమ్మా అక్కడ? సియోనులో, అంటే దేవుని పరిశుద్ధ పట్టణమైన సియోనులో, యెరూషలేము, దేవుని మందిరం ఉండేటువంటి యెరూషలేములో ప్రజలు ఎలా ఉన్నారనంటే, సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. నిర్విచారం అంటే అర్థము, దేవుడంటే విచారం లేకుండా, పరితాపము లేకుండా, దేవుడంటే ఆసక్తి లేకుండా, ఉత్సాహము లేకుండా, దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే అది మాకు టైం వేస్ట్ అనుకునేటువంటి విధానంలో ఎవరైనా ఉంటే వారికి ఏంటంటమ్మా? శ్రమ. మరలా చదవండి, నేనే చదువుతా చూడండి. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ. ఇన్ని విషయాల్లో శ్రమ అని చెప్తున్నాడు. 3వ వచనంలో చూస్తే ఇంకా ప్రజలు లోకాశలలో మునిగిపోయిన వారు ఎలా ఉన్నారు చూడండి. ఇక్కడ ఉపద్రవ దినము బహు దూరమున ఉన్నదనుకుని అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపించుదురు. జనాలు లోకాశలు ఎక్కువైపోతే ఏం చేస్తారంట చూడండి. ఇక్కడ చెప్తున్నాడు 3లో, ఉపద్రవ దినం అంటే దేవుని ఉగ్రత దినము దగ్గరలో లేదండి, చాలా దూరం ఉంది. ఇప్పుడైతే మా ప్రభు రాకడ సమీపముగా ఉంది, అందరూ మేలుకొనండి, త్వరపడండి, ప్రభువుకి ఇష్టలుగా జీవించండి, ప్రభువుని బట్టి మీరు లోబడండి, ఇదిగో ఈ యొక్క దినములలో ప్రభు రాకడ ఎప్పుడో తెలియదని దైవజనులు చెప్తా ఉంటారా? ఉంటారు. దైవజనులు చెప్తారు కదమ్మా, ప్రభు రాకడ సమీపంగా ఉందని చెప్పరా? చెప్తారు. అయితే మనలో చాలామంది ఏమనుకుంటాం తెలుసా? పైకి అనకపోయినా మా చిన్నప్పటి నుంచి అంటున్నాము రెండో రాకడ గురించి, అప్పుడే వచ్చిందేటి, ఇది ఏమి నిజం కాదు అంటాడు. ఆ అభిప్రాయాన్ని కలిగి ఉంటే లోకంలో కలగానే స్నేహితులు తగులుతారు, కాలేజీల్లోనూ స్కూల్లోనూ. ఒరే పాస్టర్లు చెప్పేది నిజం కాదురా, రెండో రాకడ లేదు, ఏమీ లేదు, అవన్నీ ఉట్టిదే మనల్ని భయపెట్టడానికే. నడు మనం సినిమాలకు వెళ్దాం, షికారులకు వెళ్దాం, విందులకు వెళ్దాం, వినోదాలకు వెళ్దాం అని దుర్వ్యసనాలు ఇవన్నీ కూడా లోకములో నేర్పేసేటప్పటికీ
ఈవెన్ వాక్యం తెలిసిన వారు కూడా ఏమైపోతున్నారో తెలుసా? దేవుడంటే విచారం లేని వారైపోతున్నారు, దేవుడంటే చింత లేని వారైపోతున్నారు. అందుకనే చాలా సంఘాలలో ఒకప్పుడు ఉండేటువంటి ప్రజలు సంఖ్య నిర్వీర్యమవుతుంది. ఎందుకో తెలుసమ్మా? లోకాశులు ఎక్కువ అవటాన్ని బట్టే భక్తి తగ్గిపోతుంది. భక్తి ఏమవుతుంది? తగ్గిపోతుంది, లోకాశులు ఎక్కువ అవటాన్ని బట్టే. కనుకనే 6వ అధ్యాయంలో 1వ వచనము మనం చూస్తున్నాం. ఏంటి? సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. దేవుడంటే నీకు విచారం లేకపోతే, పరితాపం లేకపోతే, దేవుని సంఘము దేవుని సన్నిధి, ఇదిగో మా దైవజనులు 3 రోజులు పగళ్ళు రాత్రులు బైబిల్ తరగతులను ఏర్పాటు చేశారు, సువార్త కూడికలను ఏర్పాటు చేశారు, అది మా మంచి కోసమే అని అనుకోకుండా, మాకెందుకులే, మా ఆవిడ వెళ్తుందిలే నాకెందుకని, మా పిల్లలు వెళ్తారులే నాకెందుకని, ఎవరైతే నిర్విచారముగా ఉంటారో, నిశ్చింతగా మాకేమీ అవసరంలే, మైకు ద్వారా వినేస్తున్నాం కదా, పడక మీద నుండి ఎందాములే, భోంచేస్తే ఎందాములే, అక్కడికే వెళ్ళాలేంటి, ఇలాంటివి భావనే నిర్విచారముగా ఉంటే అది దేవుడు ఇష్టపడడు. దేవుడు ఏది ఇష్టపడతాడంటే భక్తి జీవితాన్ని. మన యొక్క లోకాశులు ఏం చేస్తున్నాయంటే మనల్ని భక్తిహీనులుగా చేస్తున్నాయి, అంటే భక్తిలో క్షీణించేలా చేస్తున్నాయి. భక్తి ఎక్కువైతే మనము అన్న టైంకి వస్తాం ప్రభు సన్నిధికి, అవునా కాదా? భక్తి తరిగిపోతుంది. కనుకనే మనం ఎలా వస్తున్నామమ్మా చెప్పండి? జాడు నీరసాలతో వెళ్దాములే, మళ్ళీ వెళ్ళకపోతే మా అయ్యగారు ఏమన్నా అంటారేమోనని వచ్చేవాళ్ళు ఉంటారు. వెళ్దాములే, ఇంకా పాటలే కదా, మంచి సౌండ్ సిస్టమ్లు వినిపిస్తున్నాయి, వాక్యం మధ్యలో వెళ్దాములే, వెళ్ళిన కాడి నుంచి మళ్ళీ మేము విసనగర్రలు పెట్టుకెళ్ళాలి, వెళ్ళిన కాడి మాకు ఫ్యాన్లు లేవు, వెళ్ళిన కాడి నుండి మేము నడువు నొప్పులతో ఉన్నాం, ఏం వెళ్తాములే, లేదా ఆకలితో ఉంది అక్కడికి వెళ్ళాక మళ్ళీ వస్తామా, ఇదిగో ఆరాధనకి వెళ్ళబోయేటికి మా ఆయన గారు ఏమి ఇంత పెద్ద చేప తీసుకొచ్చారు కాబట్టి అవన్నీ నేను వండుకుని వెళ్ళాలి, లేదా ఈవేళ ఆరాధన టైంకే కొళాయిలు వస్తున్నాయి, ఇప్పుడే మేము బట్టలు ఉతుక్కోవాలి, ఇప్పుడే మేము వంటలు చేసుకోవాలి, రకరకాల సాకులు. నీవు ఎక్కవలసినటువంటి బస్సు, ఫస్ట్ బస్సు 5ంటికి పిఠాపురం బస్ స్టాండ్లో ఉందంటే ఎన్ని గంటలకు వెళ్తావు చెప్పండి? 3ంటికి లేచి 4 కల్లా ఆటో ఏదో కట్టించేసుకుని టైంకి ఉంటాం. దేవుని సన్నిధి 10ంటికి అనుకుంటాం, 11కి అనుకుంటాం. చాలామంది ఏం చేస్తారు తెలుసండి? నేను చూసినంత వరకు ఆరాధనే కదా, ఆరాధనలు ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. దేవుని కంటే మన సొంత పనులు ఎక్కువైనాయి అంటే మనలో నిర్విచారం ఉందన్నమాట. దేవుడు అంటే భయం లేదన్నమాట. దేవుని భయభక్తులు కలిగిన వాడు అగ్గగ్గలాడతాడు. ఆత్మ సంబంధమైన కరువుని మీ దేశంలోనికి రప్పిస్తానని దేవుడు ఎందుకు హెచ్చరించాడు తెలుసా? ఇదిగో ఈ లోకాశుల ప్రజలలో ఎక్కువైతే దేవుడు అలాంటివి రప్పిస్తాడు. అవి అవసరమా? 3వ వచనంలో చూస్తే జనాలు అనుకుంటున్నారంట, ఉపద్రవ దినము లేదు, ఏమీ లేదు, రెండో డాకడ లేదు, ఏమీ లేదు అనుకునే బ్యాచ్ వీళ్ళు కూడా అనుకుంటున్నారు. ఏమని? ఉపద్రవ దినము బహు దూరమున ఉన్నదనుకుని వీళ్ళు ఏం చేస్తున్నారంట? అన్యాయపు తీర్పు తీర్చుటకై మీ మధ్య మీరు పీఠములు స్థాపిస్తారు. అంత మాత్రమే కాదు, 4వ వచనం చూడండి, ఇంకెంత దారుణంగా ఉన్నారు. దంతపు మంచముల మీద పరుండుచు, ఓ ప్రక్క దేవుని వాక్యము వినబడుతుంటే, ఓ ప్రక్క దేవుని సంఘములు దైవ కార్యక్రమాలు కొనసాగుతుంటే నిశ్చింతగా దేవుడంటే భక్తి లేని వాళ్ళు ఏం చేస్తున్నారంట? దంతపు మంచముల మీద పరుండుచు. దంతపు మంచాలంటే అర్థం ఏంటమ్మా? లగ్జరియస్ బెడ్స్ మీద పడుకుని, మెత్తని పరుపుల మీద పడుకుని, అందమైన పరుపుల మీద, అబ్బా మా ఆయన గారు ఏసీ కొన్నారు, ఇంకా నేను ఈ గదిలోనే ఉండాలి. మళ్ళీ ఏసీ గది కావలసిన మంచి బెడ్రా బాబు, ఇది చూసావా ఎగిరి గంతులు ఎత్తున్నారు మా పిల్లలు, ఎంత మంచి బెడ్స్ని వదిలేసి మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చోలేటి అనుకుంటారంట. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమని? దంతపు మంచముల మీద పరుండుచు, పానుపుల మీద తమ్మును చాచుకొనుచు.
ఏ పానుపులు? దివాన పానుపులు ఉంటాయి కదా, దివాన కార్డ్స్. అలాగ స్ట్రెచబుల్ చైర్స్ అలాగ ఏం చేస్తూ ఉంటారు, అలాగా చాచుకుని కూర్చుని. ఇంకా వాళ్ళకి మందలే కానీ ఉంటాయి. ఏ మందలు? గొర్రెల మందలో, మేకల మందలో లాంటి, పోనీ ఎడ్ల మందలో. ఈ మందలోని శ్రేష్టమైన గొర్రె పిల్లలను, శాలలోని క్రొవ్విన దూడలను వధించి భోజనము చేయుదురు. అదండి, లోకాశలు ఎక్కువైపోతే దేవుడు తక్కువైపోతాడు. అర్థమైందా? ఏమి ఎక్కువైతే దేవుడు తగ్గిపోతాడమ్మా? లోకాశలు, లోక సంబంధమైన. నా ప్రాణమా తినుము త్రాగము సుఖించము అన్నాడా ధనవంతుడు? అలాంటి యాటిట్యూడ్, అలాంటి భావజాలము మన హృదయాలలో ఒకవేళ ఎక్కువైతే, వీళ్ళు అలాగే చేస్తున్నారు. చక్కగా పరుపుల మీద అలా చాచుకుని పడుకుని, ఆడ ఉండేటువంటి మందల్లో శ్రేష్టమైన కొవ్వు పట్టిన గొర్రె పిల్లల్ని, ఎడ్లని, ఇట్లని వధించి వారు ఆ మాంసముతో భోజనములు చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇంకోటి కూడా చేస్తున్నారు. చూడండి 5వ వచనములో, స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు. అంటే కుర్రకారు ఇప్పుడు ఉన్నట్లుగా ఈవెన్ ప్రజలు పెద్ద చిన్న అందరూ కూడా ఎక్కడికి వెళ్ళి ఉంటున్నారంట, ఈ పిచ్చి పిచ్చి పాటలు ఎక్కడైతే ఉన్నాయో, రికార్డింగ్ డ్యాన్సులు అలాంటి అంటారు, అలాంటి చోట్ల అక్కడికి వెళ్ళిపోయాడు. ప్రార్థన మానేసి ఏం చేస్తున్నాడంట, దావీదు వలెనే వాయించు వాయిద్యములను కల్పించుకుందరు. పాపం దావీదుని ఎందుకు తీసుకొచ్చాడండి ఇక్కడికి? దావీదు మంచోడే కదా, మంచోడే. కానీ ఆయన కూడా ఒకసారి తన్మయత్వంలో మునిగిపోయి ఈ దేవునికి స్తుతి అనుకుంటూనే పిచ్చోళ్ళగా ప్రవర్తించేశాడు. అంత ఉన్మాది తత్వంతో దేవుణ్ణి విడిచి లోకంలో కలిసిపోయే ప్రజలు ఉన్నారంట ఆ రోజుల్లో. ఈ రోజున ఉన్నారు అలాంటి? ఎందుకు లేరండి? ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఓ ప్రక్క దేవుని సువార్త వినిపించే మైక్ వినిపిస్తుంటే దానికంటే పెద్ద పెద్ద సెట్లు. ఏ సెట్లు? డీజే సెట్లు. అవునా? ఇంకా దేవుని మాటలు కప్పేసే సెట్లు, కప్పేసే మ్యూజిక్, ఆర్కెస్ట్రా. ఇంకా పల్లెటూరులో అక్కడక్కడ సంబరాలని చెప్తూ ఉంటారు. ఈ పండగలు తీసుకొస్తారు. 2-3 లక్షలతో ఎక్కడెక్కడి నుంచో బ్యాండ్ వాళ్ళని తీసుకొస్తూ ఉంటారు కదా. ఆ జబర్దస్త్ టీం వాళ్ళని, డ్యాన్సర్లని, ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి 1 గంటన్నర ప్రోగ్రామ్కి లక్షలు ఇచ్చి చేస్తున్నారు. మీ ఊరు సైడ్ ఉన్నాయి లేవో? నేను నర్సీపట్నం అటు సైడు శ్రీకాకుళం సైడ్ వెళ్తాను సువార్త పనిలో. అక్కడ ఒక రోజు నైట్ టైం ఏదో సంబరాలు, ఏదో జాతరలు అంట చూసారా, నైట్ జాతరకి ఊరంతా 200-300 మంది డబ్బులు వేసుకుని చేస్తారు. ప్రతి వీధి లైటింగ్, డీజేలు పెట్టేస్తారు. ఎక్కడ హైదరాబాద్, మద్రాసు, విశాఖపట్నం నుండి తీసుకొస్తారు పెద్ద ఆర్టిస్టులని. ఒక నైట్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? చెప్పండి, ఎంత పెడతారు అనుకుంటున్నారు? చెప్పండి. నాకు తెలిసి 5 ఏళ్ల క్రితం శరభవరం అనే గ్రామంలో నేను వెళ్ళినప్పుడు ఆ ఊరు జాతరకి ఆ ఊరు పెట్టింది ఎంత తెలుసా? 40 లక్షల రూపాయలు. ఎంతమ్మా? 40 లక్షలు ఒక నైట్కి. ఏమండి మరి 3 రోజుల సువార్త సభలకి మీ బడ్జెట్ ఎంతండి? రోజుకి కనీసం 25,000 బడ్జెట్ పెట్టుకుంటారు. అంటే 3 రోజులకి 75,000, ₹1,00,000. మనం ఎలా ఆలోచిస్తాం? మా అయ్యగారికి ఏముంది, ఆయన చూసుకుంటాడులే, మాదే ఉంది, మేము పేదోళ్ళం అనుకుంటాం. మరి ఇక్కడ వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నాకు తెలియదు. బయట మా దగ్గర అలాగ పెడతారు. అదే వ్యక్తులు వాళ్ళ కొడుకులు అయ్యని ఇలాంటి సంబరాలకే డబ్బులు, నాది 10,000, నాది 15,000. దేవుని సన్నిధికి నాది ₹10, నాది ₹15. ఏమి లేకో తెలుసమ్మా? విశ్వాసులలో దేవుడంటే పట్టింపు లేక, దేవుడంటే అగ్గగ్గలాడేటువంటి భావన లేక వీళ్ళు అలాగే చేస్తున్నారు. స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు వారు రకరకాల కల్పితాలు కల్పించుకుంటారంట. అలాగే చూడండి 6వ వచనములో, పాత్రలలో ద్రాక్షారసం పోసి పానము చేయుదురు, పరిమళ ద్రవ్యము తైలము పూసుకొందురు కానీ
యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు. అప్పుడు సుఖాశక్తులు చేయి ఉత్సాహధ్వని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము. వారి నగరులకు నేను విరోధనైతను గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేస్తాను అని చెప్తున్నాడండి దేవుడు. ఎంత వార్నింగ్ ఇస్తున్నాడు. ప్రియ సంగమా, మనము దేవుడంటే లెక్కలేనితనముతో ఉండకూడదు. నేను ఈ పదాలు ఉపయోగిస్తున్నానని ఎక్కడి నుంచో వచ్చిన నీవు మమ్మల్ని ఎంత గట్టిగా అంటున్నావని భావించకండి. ఇది అందరికీ, నాతో సహా నేను హెచ్చరించుకుంటున్నాను. ఎందుకనంటే ఈనాడు క్రైస్తవ్యం సంఘములు భక్తిహీనతతో వెళ్ళిపోయి వారు అనుకునే భక్తే భక్తి అనుకుంటున్నారు, కానీ దేవుడు కోరిన భక్తిలోనికి రాలేకపోతున్నారు. ఎందుకంటే నెంబర్ 1, లోకాశలు ఎక్కువ అవటం వలన. అందుకనే తిమోతికి రాస్తూ పౌలు ఏమని రాశాడనంటే, 1 తిమోతి 6వ అధ్యాయానికి వెళదాం. మరలా వస్తానండి ఆమోస్కి, ఆమోస్ వదలకండి. 1 పేతురు 6వ అధ్యాయంలో మనము చూస్తే, సుఖాసక్తులై ఉండకూడదు. మనం ఈ యొక్క భౌతికమైనటువంటి సుఖభోగముల మీద మనం మనసు పెట్టుకోకూడదు. అవి ఎక్కువైతే దేవుడు దూరం అవుతాడు. లోకాశలు ఎక్కువైతే, లోకాశల దగ్గరైతే దేవుడు దూరం అవుతాడు. లోకాశలను దూరం చేసుకుంటేనే దేవుడు మనకి సమీపముగా ఉంటాడు. చూడండి, 1 పేతురు 6వ అధ్యాయం 7 నుండి చదువుతున్నాను. మనము ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి అది. కాబట్టి లోకాశలను ఎక్కువ ఆశిస్తే, ధనమును ఎక్కువ ఆశిస్తే అప్పుడు మనం ఏమవుతామంట, విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటారు వాళ్ళు. ఇక్కడ ఒకవేళ మనం ఇలాగ ఉంటే మనం కూడా అలాగ పొడవబడతాం లోకాశల వలన. కనుక 1 పాయింట్లో ఏమర్థమైంది? ఆత్మ సంబంధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించడు, దేవుడు మనల్ని శిక్షిస్తాడు. ఉపద్రవ దినం దగ్గరలో ఉంది. ఆ రోజున ఎవరికి ఇవ్వాల్సినటువంటి ఫలం వాళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు. ఆ ఫలము మంచిది పొందాలంటే ఏం కలిగి ఉండాలి? దైవభక్తి కలిగి ఉండాలి, లోకాశలను వదులుచుకుని ఉండాలి. ఒకవేళ లేమనుకోండి, మనము దేవుని ఉగ్రత పొందుతాం. కాబట్టి దేవుని ఉగ్రతకు దారి తీసేటువంటి వాటిలో నెంబర్ 1 ఏంటమ్మా? ఇప్పుడే నేర్చుకున్నాము. లోకాశలు ఎక్కువైతే దేవుని యొక్క ఉగ్రతను పొందుతాం, ఆత్మ సంబంధమైన కరువును పొందుతాం. యెషయా గ్రంథానికి వెళ్దాం ఒకసారి. లోకాశలు ఎంత ప్రమాదకరమైనవో ఆ ప్రవక్త ద్వారా కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయానికి వెళదాం. ఫస్ట్ లోకాశలు ఎలా ఉంటాయంటే ఉదాహరణ ఇక్కడ చెప్తున్నాడు. యెషయా 22వ అధ్యాయము 13వ వచనం చదువుతాను నేను. మనుషుల యాటిట్యూడ్ చూడండి ఎలా ఉంది. దేవుడికి అప్పుడే తెలుసు, అందుకనే చెప్పేశాడు. ఇదిగో ఇక్కడ ఉంది, ఏమనమ్మా? రేపు చచ్చిపోవుదము గనుక తిందుము త్రాగుదుమని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసము తినుచు, ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. మరి అయితే దేవుడు ఏమంటాడంట? మీరు మరణము కాకుండా ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తం కలగదు అని దేవుడు అంటున్నాడు. అక్కడ మనుషులు ఏమనుకుంటారంటమ్మా? చెప్పండి నాన్న, ఏమనుకుంటాడంట? రేపు చచ్చిపోవడం కనుక. ఈరోజు యవనస్తుల్లో ఎక్కువ మందిలో ఆలోచన ఏంటో తెలుసా? ఒరే ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాంరా,
కదమ్మా? ఏ ముసలడే ఎంజాయ్ చేస్తావా? పళ్ళు ఊగిసలాడిపోయిగా, నడు వంగిపోయిగా, వెళ్ళవాయ్ అవన్నీ వదిలిన మాతోరా. ఇగో బైక్ కొన్నాను, కొత్త బైక్ 400cc 5 లక్షలు, రా షికారులకు వెళ్తున్నారు. పోయేవాడు అలాగే యాక్సిడెంట్లో పడి కుటుంబాన్ని ముంచేసిపోతేవాడు, పోయేవాడు పోతున్నాడు. వాక్యం తెలిసిన బిడ్డలు కూడా ఏమనుకుంటున్నారు తెలుసా? రేపు చచ్చిపోదాం కనుక రండి మనం ఒక చోట కూర్చుందాం, తిందాం, త్రాగుదాం, నాట్యం ఆడదామని. ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలాగైతే లేచారో ఆడుటకు లేచినట్లుగా వారు ఎలాగైతే భ్రష్టులయ్యారో ఇక్కడ వాక్యం కూడా మాట్లాడుతుంది. యెషయా ద్వారా దేవుడు ఆ ప్రవక్త ద్వారా హెచ్చరిస్తున్నాడు. కొందరు అలాగ ఉన్నారంటే ఇశ్రాయేలీయుల్లో కూడా. మీలో ఎవరిని ఉన్నారమ్మా అలాగా? సుఖాసక్తుల మీద దృష్టి పెట్టి, లగ్జరీస్ మీద దృష్టి పెట్టి, సుఖభోగముల మీద దృష్టి పెట్టి ఎవరైనా కానీ ఉంటే, తిమోతిలో అంటాడు 1 తిమోతి 5:6 ఒకసారి చూడండి, అక్కడ ఏముంది? 1 తిమోతి 5వ అధ్యాయము 6వ వచనములో డైలాగ్ చదవండి, స్టేట్మెంట్. సుఖభోగముల యందు, అది మనస్సు పెట్టేవారు, సుఖభోగములు ఎందే దృష్టి పెట్టేవారు ఎలాంటి వారంట? వారు ప్రవర్తించేవారు బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండునని చెప్పాడు. ఇక్కడ యెషయాలో కూడా మాట్లాడేది అదే. దేవుడు తన ప్రవక్త ద్వారా గొంతు చించుకొని చెప్పేది అదే. మనము లోకాశలలో ఎక్కువ నిమగ్నమయ్యామా, దేవుని యొక్క శాపము తప్పదు. 32వ అధ్యాయానికి వెళదాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము. ఒక జాతి ఇలా అనుకుంటుందంట, ఇశ్రాయేలు జనాంగం అంతా, దేశం ఇలా అనుకుంటుందంట. ఏమని? 32 అధ్యాయం 9లో చూస్తే 9-10 వచనాల్లో అదండి, సుఖశక్తి కాదు, ఏంటది? సుఖాశక్తి. అంటే సుఖములపై ఆసక్తి. సుఖాశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి, నిశ్చింతగా ఉన్న కుమార్తెలారా నా మాట. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు? సుఖాల మీద మన ఆసక్తి కాదు, దేవుడి మీద ఆసక్తి. దేవుడు అంటే నిశ్చింతగా, నిర్లిప్తంగా, ఉదాసీనంగా ఉండటం కాదు. దేవుడు అంటే చింత కలిగి ఉండాలి, ప్రేరేపణ కలిగి ఉండాలి. అందుకే నిశ్చింత గల కుమార్తెలారా లేచిన మాట వినుడి. ఏమంటున్నాడు ఇంకా? నిశ్చింత గల స్త్రీలారా, మీరు అనుకుంటారు ఇక 1 సంవత్సరమునకు మీకు తొందరగా అడుగుతుందంట, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు అని దేవుడు చెప్తున్నాడు. సుఖాసక్తి గల కన్యలారా మీరేం చేయాలి తెలుసా? వణకండి. అంటే దేవుని వాక్యానికి లోబడండి, భయపడండి. నిర్విచారణలారా తొందరపడుడి. అది చూసారా ఎంతగా దేవుడు చెప్తున్నాడు. ఒకసారి 47వ అధ్యాయానికి కూడా వెళ్ళిపోదాం. 47వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నాడు. అలాంటి భావన కలిగిన జనాంగముల గురించి ఒక స్త్రీ రూపంలో పోల్చుతున్నాడు. ఏమంటున్నాడు 8లో? కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు ఈ జాతి, ఈ స్త్రీ రూపంలో చెప్పబడిన జాతి ఎలా ఉందంట? సుఖాసక్తుల మీద ఆసక్తి కలిగి, పోనీ సుఖాల మీద ఆసక్తి ఉండి దేవుడంటే ఎక్కడో చోట భయం ఉందంటే భయం లేదంట. అందుకనే నిర్భయముగా నివసించచ్చు అనుకుంటుందంట ఆవిడ. ఆ స్త్రీ, ఆ జనాంగం అనుకుంటుందంట మనసులో, నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు అనుకుంటుందంట. ఇంకా ఏమనుకుంటుందంట ఈ జనాంగము? నేను విధవరాలనై కూర్చుండను, అంటే నాకు వైధవ్యమే రాదు. అలాగే పుత్రశోకము నేను చూడను అనుకుంటుందంట. ఏమేమి అనుకుంటుందంటమ్మా? నేను వైధవ్యాన్ని చూడను, పుత్రశోకము చూడను అనుకుంటుందంట. అలాగ అనుకున్న ఆవిడతో అంటున్నాడు ప్రవక్త ద్వారా, ఏ దేవుడు, అనుకొనుచున్నదానా ఈ మాట వినుము, 1 దినములోగా 1 నిమిషములోనే పుత్రశోకమును
వైధవ్యమును, ఈ రెండును నీకు సంభవించును. ఎవరికంటున్నాడు? ఏ జనాంగమైతే దేవునిని విడిచి నిర్భయముగా సుఖాల మీద ఆసక్తితో, లోకాశల మీద ఎక్కువ మనసు పెట్టి, ఎవరైతే తినడానికి, త్రాగడానికి, ఆడడానికి ఏ విధంగా పతనమైపోతూ ఉంటారో దేవునికి దూరమై, అలాంటి వారికి ఇస్తున్నటువంటి హెచ్చరిక. కాబట్టి లోకాశలు ఎక్కువైతే దేవుని ఉగ్రతకు అది కారణమవుతుంది. ఆత్మ సంబంధమైన కరువుకు అది కారణం. రెండో పాయింట్లోనికి వెళ్ళిపోదాం. రెండో పాయింట్లో మనము చూస్తే, నైతికంగా పతనమైతే కరువులోనికి వెళ్ళిపోతాం. రెండో పాయింట్, నైతికంగా పతనం అవుతే దేవుని ఉగ్రత పొందుతాం. నైతికంగా పతనం అంటే అర్థం ఏంటమ్మా? మనకి క్యారెక్టర్లో దేవుడంటే ఆసక్తి లేకుండా మోరల్గా డిజాస్టరస్ కండిషన్లోనికి వెళ్ళిపోవటం, నైతికంగా మనం పతనమైపోవటం, నైతిక విలువలు లేకపోవటం, మానవత్వ విలువలు లేకపోవటం. అమ్మా ఏం లేవంట చెప్పండి? నైతికంగా పతనమైతే దేవుని ఉగ్రతను పొందుకునే అవకాశం ఉంటుంది. అమ్మ ఇలా పెట్టండి, దృష్టి ఇలా పెట్టండి, వినాలి. దానికి ఉదాహరణ ఆమోసులోనే చూద్దాం. ఆమోసు గ్రంథం 2వ అధ్యాయానికి వెళదాం. నైతికంగా ఎలా పతనమవుతున్నారు చూడండి మనుషులు. ఈరోజు మన సమాజాలలో ఎవరైనా ఇలా ఉంటున్నారేమో చెక్ చేసుకోవాలని హెచ్చరికలు ఇస్తున్నాను, సరిదిద్దుకోవాలని హెచ్చరికలు ఇస్తున్నాను. దేవుని ద్వారా ఉగ్రతను, ఆత్మ సంబంధమైన కరువుకి కారణాలలో ఒకటో కారణం ఏం చూసామా? లోకాశలు ఎక్కువైతే అవి తప్పదు. రెండోది, నైతికంగా పతనమైతే ఇది తప్పదు. ఏది? ఆత్మ సంబంధమైన కరువు తప్పదు. 2వ అధ్యాయానికి వెళదాం. 6వ వచనం నుండి చదువుతాను. 2వ అధ్యాయము 6వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా, మనుషులు ఎలా తయారంటే నైతికంగా పతనమైన వాళ్ళు, ద్రవ్యమునకై దాని జనులు నీతిమంతులు నమ్మివేయుదురు. అంటే అలాంటి వాళ్ళు ఉన్నారా? డబ్బుల కోసం మంచోళ్ళు నమ్మేస్తున్నారంట, కేవలం డబ్బుల కోసం. ఇశ్రాయేలీలతో దేవుడు గద్దిస్తున్నాడు. వారు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను శిక్షిస్తా. ఎందుకు? వారు చేసిన దోషం ఏంటో తెలుసా? ఈ జనులు, నా జనులే, డబ్బుల కోసం నీతిమంతులను ఏం చేస్తున్నారమ్మా? అమ్మేస్తున్నారు. అమ్మేయటం అంటే నిజంగా మనిషిని మనిషిగా అమ్మేయటం కాదు, హ్యూమన్ ట్రాఫికింగ్. అదొక్కటే కాదు, ఎదుటోడి పేరు చెప్పి ఆయన్ని పెట్టుబడిగా పెట్టుకుని మనం దోచేయటం. కొందరికి అప్పులు చేయటం అంటే మహా సరదా. ఏం చేయటం అంటే అమ్మా? అప్పు చేయటం అంటే. ఎందుకంటే లేక కాదు, సొంత డబ్బు ఖర్చు పెడితే అయిపోతాయని అప్పు తెచ్చుకుంటాడు. అప్పు తేవాలంటే ఎవరి నుంచి తేవాలి? మన ఏదో ఒకటే షూరిటీ పెట్టి తేవాలి. ఈ నీతిమంతులు నమ్మేసివాడు ఎలా చేస్తాడంటే, ఏమండి నాకు మీరు షూరిటీ సంతకం కావాలని, మంచోడు ఈయన్ని అడిగితే కాదండని మంచి వ్యక్తులని దగ్గరికి వచ్చి ఈ చిన్న సంతకం పెట్టండి, హామీ ఇవ్వండి, మీరు ఉంటే నాకు అప్పు వస్తుంది అంటాడు. ఆయన మధ్యలో పెట్టి ఈ అప్పు తీసుకుని ఇల్లు కడదామనో పెళ్లి చేద్దామని తీసుకుని దానికి వాడరు, దానికి తీసేసుకుని వెళ్ళిపోతారు. వడ్డీ కట్టరు, అప్పు కట్టలేదు అనుకోండి, ఆడు ఊళ్ళో కనిపించడు అనుకోండి, ఆడు ఎవరిని ఇక్కడ బుక్ చేసి వెళ్ళిపోయాడు, ఒక అమ్మాయి ఇక్కడ ఉంటాడు, ఆడికి చుట్టుకుంటుంది. అవునా? అమ్మేటువంటి ఇదే. ఎంత దారుణం అది! తెలిసి ఒక వ్యక్తిని మోసం చేయటమా? అంటే ఒక వాక్యం తెలిసిన వ్యక్తి, దేవుని యొక్క సమాజంలోని వ్యక్తి ఇలాగ నడుస్తున్నాడనంటే ఆ వ్యక్తి నైతికంగా ఏమయ్యాడు? పతనమైపోయాడు. ఇంకా చూడండి క్రింద, పాదరక్షల కొరకై భేదవారిని నమ్మివేయుదురు. అంటే ఈడు మంచి కాస్ట్లీ చెప్పులు బూట్లు కొనుక్కోడాకంట భేదోడిని అమ్మేస్తాడంట. అంటే మనుషులతో వ్యాపారాలు. ఇంకా
దరిద్రుల నోటిలో మన్ను వేయుటకు బహు ఆశపడుదురు, దీనుల త్రోవకు అడ్డము వచ్చెదరు. అలాగే 8వ వచనంలో చూస్తే తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపక. పాపం బేదోళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకే బంగారాలు అలాంటివి ఉంటాయి. ఇటు నా చిన్నప్పుడు చూసేవాడిని, ఎత్తడి బిందులు తాకట్టు పెట్టేవారు. నా చిన్నప్పుడు కొందరు వాచీలు తాకట్టు పెట్టి డబ్బులు పొందారు, ఉండేయండి. కొందరు సైకిళ్ళు తాకట్టు పెట్టేవారు. ఇంకా పేదలంటే పాపం విధవరాళ్ళు ఉంటారు. మా ఆయన చనిపోయాడు, డబ్బు లేదు. మా పిల్లలేమో నేను ఆస్తి ఇచ్చే వరకు నా దగ్గర ఎంటబడి ఆస్తి రాయగానే నన్ను వదిలేశారు. ఈవెన్ నాకు వచ్చే పెన్షన్ కూడా ఆడు లాగేసుకుని నన్ను కొడేస్తున్నాడు. మా పిల్లలు మమ్మల్ని చూడలేదని చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి డబ్బులు కావాలి. విధవరాళ్ళకు ఏం చేస్తారంటే పాపం వాళ్ళ పెళ్ళినాటిది ఏదైనా చిన్న పట్టుచీర ఉందంటే ఆ పట్టుచీరను కూడా తాకట్లో పెట్టి ఆ డబ్బులతో బియ్యం కూరలు కొనుక్కు బతికేవాళ్ళు ఉంటారు. ఈ తాకట్టుగా ఉంచబడ్డవాడు షావుకారు ఏం చేస్తాడు తెలుసా? ఆ షావుకారు వాక్యం తెలిసినోడు అనుకోండి, ఆడు కూడా అబ్బా ఎంత కాస్ట్లీ చీరండి, ఇలాంటి పట్టు ఇప్పుడు రావట్లేదండి, ఇది ఎలాగలాగ ఉంచండి అని చెప్పింది అనుకోండి వాళ్ళ ఆవిడ, ఇంకది అంతే. ఏమండి అప్పు తీరుతానండి, ఎంత వడ్డీ అని అంటే తప్పుడు లెక్కలు రాసి 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 అది ఆ వస్తువును లాగేసుకోవాలని చూసేటువంటి స్వభావం ఉందో చూసారా? మోసపు స్వభావము. ఒక క్రైస్తవుడు అది ఉంటే అదే నైతికంగా నీవు పతనమైనట్టు. వీళ్ళు అలాగే చేస్తున్నారంట. 8వ వచనంలో తాకట్టుగా ఉంచబడిన బట్టలను అప్పగింపగా వాటిని పరుచుకొని బలిపీఠముల అన్నిటినీ యొద్ద పండుకొందరు. జొల్మానా సొమ్ముతో కొనిన ద్రాక్షారసమును తమ దేవుని మందిరములోనే పానము చేయుదురు. ఎంత దారుణం! జొల్మానా సొమ్ము ఏంటంటే, జొల్మానా సొమ్ము అంటే జరిమానాగానో పంచాయతీల్లో దేనికి దానికి వస్తూ ఉంటుంది కదా, ఆ డబ్బులతో వీళ్ళు సొంత ఎజెండాల కోసం ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటారు. అంటే వ్యక్తులు ఏమవుతున్నారమ్మా? నైతికంగా పతనమైపోతున్నారు. నైతికంగా పతనమైన వారిలో ఒకసారి మనం చూస్తే బిలాం అనేటువంటి వాడు ఉన్నాడు. 2 పేతురు 2:15 చూసిన, యోధా రాసిన పత్రికలో మనం చూసిన బిలాము అలాంటి నైతికంగా పతనమయ్యే దేవుని ప్రజల యొక్క సమాచారమును బాలాకు అనే రాజు దగ్గర తాకట్టు పెట్టాడు. మోషే నాయకుడిగా ఉండి మోషే ఆధ్వర్యంలో ఉండేటువంటి చిన్న చిన్న అధికారులలో ఒకడు, ప్రవక్తలలో ఒకడు వీడు బిలాము బోధ విని వెళ్ళినటువంటి ఇశ్రాయేలీల సైనికులందరూ మిద్యానీయుల స్త్రీలతో, మోయాబు రాండ్రతో వ్యభిచరించడం వల్లనే కదా దేవుడు ఒక్క రోజునే ఎన్ని వేల మందిని సంహరించాడు? 23,000 మంది. అంతమంది వధకు కారణం ఎవడయ్యాడు? బిలాము కూడా నైతికంగా పతనమైన వాడే. 3వ కారణంకి వెళ్ళిపోతా, టైంను బట్టి ముగిస్తున్నా. భక్తి విషయంలో పతనమైతే ఆత్మ సంబంధమైన కరువు, ఆత్మ సంబంధమైన శిక్ష తప్పదు. భక్తి విషయంలో ఆమోసులోనే చూద్దాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయానికి వెళదాం. భక్తి విషయంలో పతనమైంది సమాజం. ప్రియ సోదరీలారా, సహోదరులారా, వింటున్నారు కదా? చూడండి, భక్తి విషయంలో పతనమైన వారు కూడా దేవునికి, ఆయన శిక్షకు ఎలాగ పాత్రులయ్యారో మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 4 నుండి చదువుతాను. దేశమందు బేదలను మృంగివేయను, దరిద్రులను మృంగివేయాలని కోరువారులారా, మీరేం చేస్తారంటే చూడండి చెప్తున్నాడు 5లో, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి, తూములను ఏం చేస్తారంటే వీళ్ళు చిన్నది చేస్తారు. పంట కాలువలు ఉన్నాయనుకోండి, దాని వెంబడే వరిచేలు ఉంటాయి మన సైడ్ కదమ్మా, వరిచేలు. ఆ ఫస్ట్ నీరు వచ్చిన చేలోడు పూర్తిగా నీరు పెట్టేశాక ఏం చేయాలి? తర్వాత ఆ బోధుల ద్వారా, పంట బోధుల ద్వారా, లేకపోతే తూముల ద్వారా, గట్ల ద్వారా కింద పొలాలోళ్ళకి ఏమి ఇవ్వాలమ్మా? నీరు ఇవ్వాలా వద్దా? ఇవ్వాలి. ఆ నీరు ఎంత తూము, ఎంత వెడల్పు ఉండాలో కూడా పెద్దలు నిర్ణయించిన బట్టి ఇవ్వాలి.
కానీ స్వార్థపరులు ఏం చేస్తారంటే ఆ తూముని చిన్నది చేసేస్తారంట. అంటే స్వార్థం. అంటే అంత నీరు నాకే, నాకు ఎక్కువైపోయినా పర్లే, వ్యర్థమైపోయినా పర్లే, నాకెంతోడు బాగుపడకూడదు. తూము చిన్నదిగాను ఇంకా రూపాయి ఎక్కువదిగాను చేసి, రూపాయి ఎక్కువ చేయటం అంటే మన డబ్బులు ఏదైతే ఉన్నాయో, మా చిన్నప్పుడు 5 పైసలు అని ఉండేది. ఎంత ఉండేది? 10 పైసలు దాని మీద కొద్దిగా పెద్ద ఉండేది కదమ్మా. 20 పైసలు అని ఉండేది. ఇవన్నీ పెద్దయే, కానీ పావల చిన్నది ఉండేది. మా డాడీ గారు నాకు ఇష్టమని నేను ఏదైనా స్కూల్కి వెళ్ళినాడు పప్పలు కొనుక్కొని డబ్బులు అడిగితే అందరూ 10 పైసలు ఇచ్చేవారు పేరెంట్స్. మా డాడీ ఏమి ఇచ్చేవారు? పావల ఇచ్చేవారు. నేను ఆ పావలని ఇసురు కొట్టి 10 పైసలు కావాలని. ఎందుకంటే పావల చిన్నగా ఉంటుంది, అందరూ 10 పైసలతో ఏ గొట్టలే కొనుక్కునేవారు అన్నమాట. అలాగా అంటే మన దృష్టిలో పెద్దగా ఉంటే దాని విలువ ఎక్కువ అని. ఆ రోజులు అదే. 1 రూపాయి ఎంత ఉంటే, 2 రూపాయలు ఎంత ఉంటే, 3 రూపాయలు ఎలాగ ఉండదు అనుకుంటా. ఈడు 1 రూపాయినే సాగు కొట్టేసి, కొందరు రైలు బళ్ళు కింద చూసారా, రూపాయి పడితే ఎంత పెద్దది అయిపోద్ది, ఆ టైపులో సాగు కొట్టేసి రూపాయిని పెద్దదిగా చేసి మోసగించేవారు. అంటే దొంగ నోట్లు మార్చినట్లు. చూడండి, వాక్య బలం లేకపోతే ప్రజలు ఎలా తయారవుతారు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు 4లో 5లో, భూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసు చేసి అలా అనుకుంటారంట. మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవును? ఏం అమ్ముకోవడానికి? ధాన్యం అమ్ముకోవడానికి అమావాస్య ఎప్పుడైపోతుందో. రెండోది, మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవును అని చెప్పుకున్న వారులారా, భక్తి విషయంలో పతనం. వీడు పండించిన పంటలు అమ్ముకుంటే డబ్బు సంపాదించేదని వీరికి ఏదొడ్డు వచ్చిందంట? విశ్రాంతి దినం అడ్డు వచ్చింది. అంటే విశ్రాంతి దినం అడ్డు లేకపోతే ఏది ఎక్కువ ఆశ ఉంటుంది ఈ వ్యక్తులకి? వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి. అంటే నీ డబ్బు సంపాదన కోసం దేవుని ప్రభువులను ఆటంకంగా ఉందా? అయితే నీవు భక్తిలో పత్రమయ్యావు. ఈ రోజున చాలా మంది ఆదివారం ఆరాధనలు కూడా ధైర్యంగా మానేసి డబ్బు సంపాదించుకునే పనుల్లో ఓటీ డ్యూటీలు పడ్డాయేమో, లేకపోతే ప్రైవేట్ క్లాసులు పడ్డాయేమో, లేకపోతే మాకు వేరే వ్యాపారం ఉందన్నాం, ఏమిటి, లేకపోతే మాకు చాలా పనులు ఉన్నాయేమో, ఇలాంటి కారణాలన్నీ చెప్పుకొని ఏం చేస్తున్నారు తెలుసమ్మా? విశ్రాంతి దినం ఎప్పుడైపోతుందని ఎదురు చూస్తారు. అంటే దేవుని యొక్క సన్నిధి నీకు ఆటంకంగా అనిపిస్తుందా నీ వ్యాపారానికి, నీ సంపాదనకి? అలాగే అయితే మనము భక్తిలో కూడా పతనమైన, భక్తిలో కూడా మనం ఏమైనట్టుగా పతనమైన. ఇంకా చెప్పవలసి ఉన్నాయి కానీ ముగింపు వస్తున్నాను, వినండి. ఈ భక్తిలో కూడా పతనం అవటం కూడా ఒక కారణం అవుతుంది. దేనికో తెలుసమ్మా? ఆత్మ సంబంధంగా కరువుకి, ఆత్మ సంబంధంగా దేవుని ఉగ్రత. ఇప్పుడు అడుగుతున్నా ఈ 3 పాయింట్లు చెప్పి, మాకు ఆత్మ సంబంధమైన కరువే కావాలి, దేవుని ఉగ్రతే కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. తెలియదు కదా. మాకు పరుగులు లాంటి వద్దు, శాపాలొద్దు, దేవుని ఆశీర్వాదములే సమృద్ధిగా కావాలి అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఒకసారి చూపిస్తారా? ఎస్. అయితే ఏం చేయాలో తెలుసమ్మా? నెంబర్ 1, మనము లోకాశలను విడిచి దేవునికి ఏమవ్వాలి? దగ్గర ఉండాలి. లోకాశలు విడుద్దాం. రెండవది, ఒకవేళ నైతికంగా నేను పతనమై ఉన్నానేమో, నైతికంగా నా తోటి సహోదరునికి హానికరంగా ఉన్నానేమో, అబద్ధములు ఉన్నాయేమో నా నోట, మోసం ఉందేమో నా మనసులో, నేను ఒకవేళ అలాగే ఉంటే మార్చుకోవాలి, లోకాశలను విడవాలి, నైతికంగా నేను స్ట్రాంగ్ అవ్వాలి అనుకోవాలి. మూడవది, భక్తి విషయంలో నేను ఒకవేళ దూరం అవుతున్నాను, నాకు తెలియకుండానే నా ఉద్యోగమనో, నా యొక్క వ్యాపారమనో, నా పనులను ఇలాంటి కారణాలతో, సిల్లీ రీజన్స్తో నేను ఒకవేళ ఆరాధన మానేస్తున్నానేమో, దేవునికి ఇవ్వాల్సినంత ఇవ్వాల్సింది కూడా ఇవ్వలేకపోతున్నానేమో, బిగబెడుతున్నానేమో,
డబ్బు మీద ఆశతో నేను భక్తిలో పతనమవుతున్నానేమో, డబ్బు సంపాదించుకోవాలని దేవుని ఆరాధన ఎక్కడుతున్నానేమో, భయం లేదేమో, అమ్మో అది శాపం అని మనం మారితే సంఘాలు వృద్ధి అవుతాయి, బలపడతాయి. ఎప్పుడైతే మనం అలాగ మార్పు చెందుతామో అప్పుడే మనల్ని కన్న మన దేవుడు మన యందు ఆసక్తి కలిగి మనల్ని ఆశీర్వదించేలాగా ఉంటాడు. మనకు అప్పుడు కరువులు ఉండవు. ఎలా ఉండవు తెలుసా? ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు అంటే నిత్యము ఫలిస్తూ ఉంటాం, నిత్య జీవమును పొందుకుంటాం. కాబట్టి అలా ఫలించాలంటే ఈ 3 అంశాలు మీరు రాసుకున్నారు చాలా మంది. వాటి యొక్క మనస్సు కలిగి సంఘంలో, విశ్వాసంలో, భక్తిలో మనందరం కూడా బలపడి ఎదగాలని కోరుచు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ హెచ్చరిస్తూ నన్ను నేను కూడా హెచ్చరించుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఇలాంటి మంచి అవకాశమును నాకు అందించిన ప్రియ సోదరులైన పిఏ రావు గారు, వారి కుటుంబానికి, ఇక్కడ ఉన్న మీ అందరికీ నా తరఫున, నేను పనిచేస్తున్న స్థానిక క్రీస్తు సంఘం తరఫున, మా తండ్రి గారు బ్రదర్ వి సుదర్శనరావు గారు, వారి తరఫున మీకు వందనాలతో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.